నమస్తే భారత్. మహిళలు, దళితులు, మైనార్టీలపై దాడుల విషయంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క నీతి ఏమైనా ఉంటుందా? ఎక్కడ ఎవరిపైన దాడి జరిగినా ఒకే కోణంలో చూడాలి, కానీ ఈ వ్యత్యాసం ఎందుకు అవలంబిస్తున్నారో ఎప్పటికీ అర్థం కాదు. తమ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో జరిగితే సైలెంట్గా ఉంటారు. బహుశా భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏదైనా జరిగితే ఒకలాగా, అదే భారతీయ జనతా పార్టీ ఇతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో జరిగితే మరోలాగా ఇష్యూని ఎలివేట్ చేస్తూ ఉంటాయి. ఒకే తరహా ఘటన ఒక చోట సంచలనం అవుతుంది, అలాంటి ఘటనే మరో చోట జరిగితే కనీసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు కూడా తెలియకుండా జరుగుతుందనే కంటే కూడా అలా అడ్డుకుంటున్నారు. ఈ ద్వంద్వ వైఖరికి కారణం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. నిన్న మొన్న మణిపూర్ ఘటనే చూసుకుంటే కనుక కుకీలు, నాగాలు, మైతేల మధ్య ఏడాది కాలంగా ఘర్షణలు నడుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అక్కడ శాంతి వాతావరణం కూడా నెలకొంటుంది. ప్రశాంత వాతావరణంలోకి మణిపూర్ రావటం ఇష్టం లేని విపక్షాలు పాత గాయాలను మళ్ళీ రేపుతున్నారు. మణిపూర్ ఘర్షణలకు సంబంధించి కేంద్రం తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం వివరిస్తూనే ఉంది. అయినా సరే పార్లమెంటు సమావేశాలు జరిగిన ప్రతిసారి ఇదే అంశాన్ని లేవనెత్తుతున్నారు. నిన్న కూడా ప్రధాని మోదీ మణిపూర్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలను రాజ్యసభలో వివరించారు. చిన్న రాష్ట్రమైన మణిపూర్లో 11,000 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, సుమారు 500కి పైగా మందిని అరెస్టు చేసినట్లు ప్రధానమంత్రి సభలో తెలిపారు. అయితే వాస్తవాలు గిట్టని విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేసి సభ బయట ఆందోళనలు చేపట్టాయి. మణిపూర్లో 2 తెగల మధ్య ఘర్షణలు అప్పట్లో వికృత రూపం దాల్చాయి. ఇది ఎవరు అవునన్నా కాదన్నా కళ్లకు కనిపించిన వాస్తవం. 2 మహిళల వస్త్రాలను తీసేసి గ్రామం అంతటా కూడా ఊరేగించారు. నిజానికి ఇలాంటి పని ఎవరు చేసినా సరే వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదు. అయితే విపక్షాలను కూడా చెప్తున్నా, మహిళల విషయం కాబట్టి వాళ్ళు నిరసన తెలియచేయటంలో ఏమాత్రం తప్పు లేదు. కానీ ఇతర ప్రాంతాల్లోనూ ఎలాంటి ఘటనలు జరిగినప్పుడు ఈ విపక్ష పార్టీలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు ఆ పక్షాలని ప్రశ్నించాలి. కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్లో అధికారంలో ఉన్న సమయంలో ఓ మహిళను బట్టలోడతీసి గ్రామంలో ఊరేగించారు. నిన్నటికి నిన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపిందని ఒక ముస్లిం మహిళను కొట్టి వివస్త్రను చేసి 1 కిలోమీటర్ మేర లాక్కొచ్చారు సాటి ముస్లింలు. ఈ ఘటన పైన కూడా విపక్షాలు స్పందించవు. ఆనాడు రాజస్థాన్లో, ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో తమకి అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలు ఉన్నాయని, కనీసం అక్కడ జరిగిన దారుణాలని గుర్తించటం లేదు కదా, కనీసం ప్రస్తావించటం లేదు కూడా. నిజానికి దాడి ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే. మరి ఈ రకమైన విపక్షాలు ఈ 2 ఘటనలపైన ఎందుకు మౌనంగా ఉన్నాయో ఎవరికి అర్థం కాని పరిస్థితి. మొన్న జరిగిన హత్రాస్ ఘటన కావచ్చు, 2 వారాల క్రితం జరిగిన కళ్ళకుర్చి ఘటన కావచ్చు, దేశవ్యాప్తంగా సంచలనం అయ్యాయి. ఒకటి పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అయితే, మరొకటి ప్రభుత్వానికి సంబంధం లేకుండా జరిగిపోయిన ఘటన. తమిళనాడులోని కళ్ళకుర్చి ప్రాంతంలో కల్తీ సారా తాగి 65 మంది మృతి చెందారు. సారా కాస్తున్న విషయం ప్రభుత్వానికి, లోకల్ పోలీసులకు తెలియకుండా జరగదు కదా. కానీ మామూళ్ళకు అలవాటు పడిపోయి సారా విషయంలో చాలా నిర్లక్ష్యం వహించారు అక్కడ అధికారులు. దాని పర్యవసానమే కొన్ని కుటుంబాలు ఈ రోజున రోడ్డును పడిపోయాయి. మరో విషయం ఏంటంటే, చనిపోయిన వాళ్లలో ఎక్కువగా ఉన్నది దళితులు. అయితే ఈ అంశం పైన పూర్తి బాధ్యత నిజానికి తమిళనాడు ప్రభుత్వం వహించాలి. కానీ తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే ప్రభుత్వం ఉంది. ఆ డిఎంకే ప్రభుత్వం ఇండి కూటమితో అంటగాగుతూ ఉంది. ఈ కారణం చేతే తమిళనాడు ఘటన పైన ఈ ఇండి కూటమి నేతలు కావచ్చు, లేకపోతే ఇతర విపక్షాలు కావచ్చు, ఎవ్వరూ కూడా స్పందించడం లేదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్లో 2 రోజుల క్రితం ఓ సత్సంగం కార్యక్రమంలో 121 మంది మరణించగా మరో 28 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ సత్సంగ్ ప్రతి ఏడాది జరిగే కార్యక్రమం. దానికి ప్రభుత్వం తగిన బందోబస్తు ఏర్పాటు కూడా చేస్తుంది. అయితే ఈ ఏడాది గతం కంటే రెట్టింపు సంఖ్యలో ప్రజలు రావటం, ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయడంలో ఆ సత్సంగ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విఫలం అవడంతో ఈ ప్రమాదం జరిగింది. భారీగా జనాలు రావడంతో నిర్వాహకులు సైతం చేతులెత్తేసి అక్కడి నుంచి పారిపోయారు. అయితే పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ రెట్టింపు సంఖ్యలో భక్తులు రావడంతో పోలీస్ ఫోర్స్ కూడా సరిపోలేదు. ఇంతలా భక్తుల సంఖ్య పెరుగుతుందని ఎవరు ఊహించలేదు. అయినా ఇండి కూటమిలోని పార్టీలన్నీ కూడా యోగి సర్కార్ను నిందించడంలో ఒకళ్ళని మించి ఒకళ్ళు పోటీ పడ్డారు. ప్రభుత్వ వైఫల్యం ఏంటంటూ నానా యాగి చేస్తున్నారు. మరి అదే వీళ్ళు తమిళనాడులో జరిగిన కల్తీ సారా ఘటన జరిగి 2 వారాలు అవుతున్నా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి స్టాలిన్ బాధితుల్ని కనీసం పరామర్శించలేదు. కంటి తుడుపు చర్యగా స్టాలిన్ కుమారుడు ఉదయనిధిని అక్కడికి పంపించి తమ పని అయిపోయిందంటూ చేతులు దొలుపుకున్నారు. కానీ యూపీలో యోగి మాత్రం ఘటన జరిగిన తెల్లవారే హత్రాస్లో వాలిపోయారు. అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసుకుని స్వయంగా ఫీల్డ్లోకి వెళ్లారు. రాష్ట్ర రాజధానికి జిల్లా ఎస్పీని పిలిపించి మాట్లాడటం, వివరణ కోరటం, ఇదంతా ఇతర సీఎంల స్టైల్.
కానీ యోగి అందుకు విరుద్ధం. ఘటన జరిగిన మరుసటి రోజే సత్సంగం జరిగిన చోటుకు వెళ్లి వివరాలు స్వయంగా తెలుసుకున్నారు. హత్రాస్ పోలీస్ స్టేషన్లోని అధికారులతో సమీక్ష జరిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాళ్ళని పరామర్శించారు స్వయంగా. ప్రమాదంలో గాయపడిన ఓ మహిళా పోలీస్ అధికారి దగ్గరికి వెళ్లి యోగక్షేమాలతో పాటు ఆ ఘటన పైన కూడా ఆరా తీశారు. అనంతరం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయనే వెల్లడించారు కూడా. ఘటన జరిగిన రోజే ఆగ్రా అడిషనల్ డీజీ తోటి సిట్ ఏర్పాటు చేసి ఆ రాత్రికే ప్రాథమిక నివేదికను కూడా తెప్పించుకున్నారు. రిటైర్డ్ జడ్జితో కూడా విచారణ జరిపిస్తామని యోగి హామీ ఇచ్చారు. ఇంత చేసిన యోగి పైన ఈ ఇండి కూటమి నేతల విమర్శలు చేయటం మాత్రం ఏమాత్రం ఆగలేదు. అయితే తమిళనాడులో ఒకలాగా, ఉత్తరప్రదేశ్లోని మరణాల విషయంలో మరోలాగా ఎందుకింత వివక్ష చూపిస్తున్నారో ఈ ఇండి కూటమి నేతలు ఈ దేశ ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇకపోతే నీట్ యూజీ ఎంట్రన్స్ పేపర్ లీకేజ్ పైన కూడా ఇండి కూటమి నేతలు ద్వంద్వ ప్రమాణాలనే పాటిస్తున్నారు. గ్రేస్ మార్కులను కలపటం అధికారుల చేతుల్లో పని. దీనికి సైతం ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు. అయినా సరే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రేస్ మార్కులు కలిపిన విద్యార్థులందరికీ మరోసారి పరీక్ష నిర్వహించింది ఎన్డీఏ. అంతలోనే బీహార్లో పేపర్ లీకేజ్ అయిందంటూ విపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బీహార్లో పేపర్ లీకేజీ కారణం ఇండి కూటమిలోని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పిఏ ప్రీతం కుమార్తో సంబంధం ఉందంటూ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. దీంతో విపక్ష పార్టీలన్నీ ఆందోళనలు బీహార్లో కాకుండా గుజరాత్, ఢిల్లీ, తమిళనాడులో చేస్తున్నాయి. తాజాగా ఈ ఆందోళనలు తెలంగాణకు కూడా పాకించారు. నిజానికి ఈ ఇండి కూటమి నేతలు విద్యార్థుల పట్ల చూపిస్తున్నది కపట ప్రేమే అని ఈ ఘటనతో అందరికీ అర్థమైపోయింది. ఎందుకంటే పేపర్ లీకేజీలు చేసేది వాళ్లే, ఆందోళన చేసి విద్యార్థుల్ని రెచ్చగొడుతుంది వాళ్లే. వెస్ట్ బెంగాల్లో మరో కీచక పర్వం జరిగింది. నడి వీధిలో ఓ మహిళతో సహా ఇద్దరు వ్యక్తులను ఒక వ్యక్తి విచక్షణారహితంగా కొట్టాడు. అలా మహిళపై దాడి చేస్తున్న సమయంలో అందరూ చోద్యం చూస్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం ఎవ్వడూ చేయలేదు. ఇక ఆ వ్యక్తి దాడిలో దెబ్బలకు తాళలేక బాధితురాలు రోదనలు చేసినా సరే ఆమెను కాపాడడానికి ఎవరు ముందుకు రాలేదు. అంతేకాదు ఆ బాధితురాల్ని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కడుపులో కాలితో తన్నారు. దాడికి పాల్పడిన నిందితుడు తాజెముల్ టీఎంసీ పార్టీ కార్యకర్త. కాబట్టి ఇలాంటి ఘటన పైన బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కానీ లేదా ఆ పార్టీ అంటగాగుతున్న ఇండి కూటమి నేతల నుంచి కానీ ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. ప్రాంతాన్ని బట్టి, అక్కడ పాలించే పార్టీలను బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వేరియేషన్ చూపిస్తున్నారు ఇండి కూటమి నేతలు. అయితే కేంద్రంలోని బీజేపీ సర్కార్ను నిందించడం లేదా రాష్ట్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలపై విమర్శలు చేయటం, ఇవి కాక మిగతా రాష్ట్రాల్లో రావణ కాష్టం అయిపోతున్నా సరే వీళ్ళెవరూ పట్టించుకోరు. ఇక వాళ్ళు ఇచ్చే కలరింగ్లు ఎట్లా ఉంటుందంటే ప్రపంచంలో ఎక్కడా లేని ప్రశాంతత అంతా తాము పాలిస్తున్న, తమ కూటమి సభ్యులు పాలిస్తున్న రాష్ట్రాల్లోనే ఉంది అన్నట్టుగా చెప్పుకుంటారు. సావు తప్పి కన్నులొట్టపోయి 99 సీట్లు ఇస్తేనే కాంగ్రెస్ ఇంతలా వ్యవహరిస్తుందంటే అదే ఇంకొన్ని స్థానాల్లో ఆ పార్టీని గెలిపించుంటే ప్రధాని మోదీ చెప్పినట్టు దేశంలో బహుశా హింసని రెచ్చగొట్టడానికి కూడా వాళ్ళు వెనకాడకపోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే అర్థం చేసుకోండి. అప్పుడెప్పుడో వాజ్పేయి గారు చెప్పిన మాట 1కి 1000 సార్లు మనం గుర్తు చేసుకోవాలి. అదే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కంటే అధికారంలో లేని కాంగ్రెస్ ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం. బహుశా అందుకే అనుకుంటా 10 ఏళ్ల క్రితం నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ నినాదాన్ని ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో జరగాల్సింది జరిగిపోయింది. కనీసం ఇప్పటి నుంచైనా మేల్కొని భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో అయినా సరే కాంగ్రెస్ ముక్త భారత్ కోసం పనిచేస్తారని ఆశిద్దాం. జై హింద్.